నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. ఎంతో ఆశ పెట్టుకుని వచ్చానయ్యా, నీ మందిరములో నీ స్వరం వినాలని వచ్చాను ప్రభువా. నాతో మాట్లాడండి, అడగండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా నాతో. ఎంత దుఃఖంతో వచ్చాను, వేదంతో వచ్చాను, బాధతో వచ్చాను, అవసరంలో వచ్చాను. నాయనా నీవే నాతో మాట్లాడు. అడుగుదాం. నాతో మాట్లాడు, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం. అడిగారు, దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనాలు రైతు విసిరివేసినట్లుగా కూర్చున్నారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన కూర్చుంటే మీకు ఎలా ఉంటుందంటే, ఏది మీకు ఏమండి వచ్చిన పక్కన వాళ్ళని మరి అడగచ్చు, మాట్లాడచ్చు. దేవుని స్తోత్రం. విసిరివేసినట్టు కూడా పాస్టర్ గారు లైన్లోకి వెళ్ళి ఇవాళకి దేవుని స్తోత్రం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆదికాండం 1:2. ఆదికాండం 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నదట. చీకటి, ఈ చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉందట. ఎస్, ఈరోజు ఏమండి ఆరంభం బాగానే ఉంది, ముగింపుకు వచ్చేటప్పటికి మనుషులు మింగివేయబడతా ఉన్నారు, పట్టబడతా ఉన్నారు, నాశనం అవుతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, దొర్లుతూ ఉన్నారు, దెయ్యాలు పట్టుకుంటున్నాయి, మనుషులు బుర్రలు పాడైపోతున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే చీకటి. చెప్పండి, ఏంటండి? చీకటి. ఈ చీకటి ఏం చేస్తుందండి పాస్టర్ గారు? ఈ చీకటి ఏం చేస్తుందంటే, ఈ చీకటి మనుషులను బంధిస్తుంది. చీకటి మనుషులను బంధిస్తుంది. అందుకే ఏమండి క్షుద్ర పూజలు, ఏమంటే భయంకరమైన చేతబడి చిల్లంగి మాంత్రిక విద్యలు ఎక్కడ చేస్తారంటే చీకటిలో చేస్తారు. ఏమండి అమావాస్య రోజులు చేస్తూ ఉంటారు. అందుకే మీరు అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు రోడ్ల మీద గుడ్లు, ఏమండి నిమ్మకాయలు, బొగ్గులు రకరకాలు కనబడుతూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే చీకటి శక్తులు మనుషుల మీద దాడి చేస్తాయి. హల్లెలూయా. ఒక అన్యుల మీదే చీకటి శక్తులు దాడి చేస్తూ ఉంటే నీ మీద నా మీద మరి ఇంకెంత దాడి చేస్తాయి? మనం ఎవరో వెలుగు సంబంధాలు మనం చెప్పుకుంటున్నాం, కానీ చెప్పుకోవడం కాదు, నువ్వు నిజంగా వెలుగు సంబంధివా కాదా అనేది ఇలా తేల్చుకోవాలి దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. అప్పుడు నీలో ఆ వెలుగు లేకపోతే ఆ వెలుగును పొందుకుంటానికి నువ్వు ఆరాట పడాలా. హల్లెలూయా. అంతేగాని నువ్వే మనం చెప్పేసుకుంటే చల్లదుగా. అందుకే రుజువు కావాలి, నీకు నీకే రుజువు కావాలి, నాకు నాకే రుజువు కావాలి, మనకు రుజువు కావాలి. హల్లెలూయా. రుజువు లేని భక్తి వద్దండి. చాలామంది అంటారు అలా అడగకూడదు, దేవుడిని ఇలా అడగకూడదు, ఇలా చేయకూడదు అంటారు. అడగాల. హల్లెలూయా. నువ్వు రుజువు పరుచుకుంటేనే నువ్వు నిలబడగలవు దేవుడి కొరకు. ఏమంటే దేవుడు అనే విషయంలో నీకు రుజువు లేకపోతే నీవు ఒకనొక సమయంలో ఏమైపోతావంటే పడిపోతావు, దూరం అయిపోతావు, దేవుడిని విడిచిపెట్టేస్తాం. కాబట్టి ఈరోజు మనము ఏ భక్తి చేయాలంటే రుజువు కలిగిన భక్తి. ఒకనాడు భక్త సింగ్ గారు, ఒకనాడు ఏమండి ముంగమూరు దేవదాస్ అయ్య గారు, ఒకనాడు ఏసన్న గారు, ఒకనాడు ఏమండి పిఎం శామ్యుల్ అయ్య గారు, ఇలాగా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా రుజువుపరుచుకున్నారు. వారి పిలుపును, వారి దర్శనాన్ని, వారి దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు ఏం చేసి రుజువుపరుచుకున్నారు కనుక దేవుడి కొరకు వారి ప్రాణాలు సైతము అర్పించగలిగారు. హల్లెలూయా. నువ్వు జ్వరం వస్తే, నీరసం వస్తే, కష్టం వస్తే, బలహీనత వస్తే, అసలు దేవుడు అంటే నీకు కనబడట అంత అరగం. ఒక సమస్య వస్తే, ఒక అనారోగ్యం వస్తే, ఒక ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తే వెంటనే నువ్వేమైపోతున్నావంటే దిగులు పడిపోతున్నావు, జారిపోతున్నావు, బెంగ పెట్టేసుకుంటున్నావు. ఏమండి రకరకాలైన
ఒక అపోహ అనే ఒక బాధలోనికి వెళ్ళిపోతున్నాం. దానికి కారణం ఏంటంటే నీకు రుజువుపరచబడలేదు. ఎవరు? దేవుడు రుజువుపరచబడిన వాళ్ళు ఎలాగుంటారంటే అంటే దేవుని సన్నిలో నిలబడేవారిగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే ఏమండి యెహోషువ రుజువుపరుచుకున్నాడు, మోషే రుజువుపరుచుకున్నాడు, అహరోను రుజువుపరుచుకున్నారు కనుక వారు నిలబడగలిగారు దేవుడి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఏమంటే రుజువుపరుచుకున్న వాళ్ళు కూడా వచ్చిన బాధలను బట్టి ఏమవుతారంటే తొట్టిల్లడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే మిరియాము అహరోను కూడా అలాగే చేశారు. కొన్ని విషయాల్లో ఏమంటే మనం వెంటనే తీర్పు తీర్చేయడానికి ముందుకు వెళ్ళిపోతాం. అలా కూడా వెళ్ళకూడదు, ఆలోచన చెయ్యాలి. హల్లెలూయా. దేవుడికి అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 1:2 చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. అయితే ఈరోజు అనేక మందిని చీకటి బంధిస్తూ ఉంది. అందుకే చీకటి శక్తులు అంటారు. ఈ చీకటి మనుషులను భయము, ఆందోళన, దిగులు, చింత, వేదన, బెంగ, ఆవేశం ఏమండి లేకపోతే నిరాశ అనే వాటిని ఉపయోగిస్తుంది. ఏమండి అన్ని జనుల్లో అయితే సాతానుడు అనేక రకాలైన ఉపయోగిస్తాడు, కానీ క్రైస్తవులకి తెలియకుండా ఉపయోగిస్తాడు. ఆడి ఆయుధాలు ఏంటో తెలుసా? నిరాశ. వాడి ఆయుధాలు ఏంటో తెలుసా? గర్వం. వాడి ఆయుధాలు ఏంటో తెలుసా? డబ్బు అన్నీ ఉన్నాయని బలం ఉందని గర్వంతో విరవీగిస్తాడు. ఏమంటే అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, నిరాశలో తీసుకెళ్ళిపోతాడు. ఏమంటే అలాగే అసూయ, అలాగే ద్వేషం, అలాగే అహంకారం. ఏమంటే ఇవన్నీ మనుషుల్ని ఏం చేస్తున్నాయంటే పాడు చేస్తూ ఉన్నాయి. బాధాకరమైన విషయాలు ఎంత దారుణం అంటే ఒకప్పుడు పురుషులు స్త్రీలను చంపేస్తున్నారు, మనం చూసేవాళ్ళు ఎక్కువ. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మనుషులను చంపడం అంటే, ఆడవాళ్ళు అంటే చాలా సున్నితమైన వాళ్ళు అన్నమాట. అలాంటి వారు కూడా భయంకరమైన ఏమంటే గర్వము, భయంకరమైన ఒక క్రూరమైన పనులు చేసేటట్టుగా మారిపోయారు. హైదరాబాద్లో ఒక ఆవిడ తన భర్తను కోసేసి చట్నీ చేసేసిందంట. ఏం చేసిందమ్మా? ఏం పత్రి ఆడతారు? ఊరగాయ ఆడతారు, మాగాయ ఆడతారు, నిమ్మకాయ ఆడతారు, తర్వాత చికెన్ ఆడతారు, మటన్ ఆడతారు, ప్రాన్స్ ఆడతారు, ఇప్పుడు చేపలు కూడా పెట్టేస్తున్నారు. మనిషినే పెట్టేసింది. ఇది మిక్సీలేసి గర్రమని తిప్పేసిందట ఆడి బాడీని శుభ్రంగానే. ఎంత దారుణమో అంటే ఏ దినాలు ఇవి అంటే ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఏమంటే మనిషిని ముక్కలు కోసేసి ఒక ఆవిడ కుక్కర్లెట్టి వండేసిందట. ఈరోజేమో ఒక ఆవిడ అతని భర్తను కోసేసి చట్నీ చేసిందట. ఒక ఆవిడైతే ఏమంటే ఆర్పిక్ ఇంజక్షన్లో పెట్టి ఒక పైన తోసి ఎక్కించేసిందట. ఒక ఆవిడ చూస్తే బ్రిడ్జ్ మీద తోసేసిందంట. ఇలాంటివి ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడు వినలేదు. ఇవన్నీ వింత విషయాల్లాగే ఉన్నాయి. అంతేకాదు ఒక ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా అంతే. మగవాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని తన భార్యను వదిలించుకోవాలని ఏమంటే హింసించి చంపేసి రకరకాలుగా చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయినాయి అండి? ఆడ మగ అంటే నమ్మకాలు కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోయాం. అనగా ఏ దినాలు అంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక 3:1 అంత్య దినములలో. ఏ దినాలు చెప్పండి ఇవి? అంత్య దినాలు. ఏ దినాలండి? అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో ఏమండి మా ఆయన నా మాట వింటాడు అని, మా ఆవిడ నా మాట వింటుంది అని మీరు అనుకుంటున్నారు. నీ దగ్గర ఏదో చూసి నీ మాట వింటూ ఉంటాడు నీ భర్త. ఏమండి నీ భార్య నీ దగ్గర ఏదో చూసి వింటూ ఉంటుంది. కానీ నిజమైన ప్రేమలో ఈరోజు సాతానుగాడు ఏం చేస్తున్నాడు? తరగొట్టేస్తున్నాడు. అందుకే నిజమైన ప్రేమ ఎవరిలో ఉంటుందంటే వాక్యాన్ని అనగా నిజమైన దేవుడిని అనుసరించే వారిలోనే ఆ నిజమైన ప్రేమ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ దేవుని ప్రేమలో నువ్వు ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఈ అంత్య దినాలలో ఉండే కొన్ని పరిస్థితులను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మొదటగా ఈ పరిస్థితులు, ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే మొదటగా స్వార్థం ఉంటుందట. ఏంటంట? స్వార్థము. మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. అంటే స్వార్థాన్ని ప్రేమిస్తారట. అంటే స్వార్థమే, ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది. కుటుంబాల్లో కూడా అంతే.
ఒక అమ్మాయి చెప్పడం, ఆమె చెప్పడం విన్నాను. ఏమంటే ఈ నా డబ్బులండి అని ఆమె అంటుంది. అలా ఆయన అన్నాడు, ఈ నా డబ్బులు అంటున్నాడు. కుటుంబంలో ఉన్న డబ్బులు ఎవరి డబ్బులు? నావి నీవి కాదు, అవి వారి అందరివి అయ్యి. దేవుని స్తోత్రం. అందుకని ఈరోజు తండ్రి అంటాడు నా డబ్బులు అంటాడు, భార్య అంటుంది నా డబ్బులు అంటుంది, కొడుకులు అంటారు నా డబ్బులు అంటారు, కూతురు నా డబ్బులు అంటారు. అంటే ఎవరికి వాళ్ళు ఏం చేసుకున్నారు? పంచుకునేటట్టుగా ఉన్నారు. అందరూ సమిష్టిగా దాన్ని అనుభవించేటట్టుగా లేరు. అందుకే నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటాను, నా డబ్బులు నేను. ఒకళ్ళు అలాగే బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, భార్యకి ఇచ్చిన డబ్బులన్నీ అంటుంది భార్య, అవి నా డబ్బులు అంటుంది. అతని డబ్బులు అతను కొంచెం తీసుకుంటున్నాడు, ఆ డబ్బులేమో నా డబ్బులు అనుకుంటున్నారు. అతనేమో ఆ డబ్బులు తీసుకెళ్ళి శుభ్రంగా ఏమండి ఆ జోదాలాడి పాడు చేసుకున్నాడు. ఈవిడ డబ్బులన్నీ బంగారాలు కొనుక్కుంది. అప్పుడు ఏమైంది అంటే ఆ జూదము ఇవన్నీ ఆడిన వాడు ఏం చేశాడు? ఆ జూద పెట్టి బంగారాలన్నీ మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేశాడు. ఏవయ్యాయి? నీ డబ్బులు పోయి, నా డబ్బులు పోయి, అన్ని డబ్బులు పోయి అన్నట్టు. కాబట్టి నా డబ్బులు కాదు, ఇది మన అందరి కుటుంబానికి వచ్చిన డబ్బులు. ఈ డబ్బులతో చెడు చేయడానికి వీల్లేదు, మంచి చేయాలని ఆలోచన చేయాలి. అలాగ ఆలోచన చేయాలంటే దేవుడు తోడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడై ఉంటేనే మనుషులు మారుతారు. మనుషులు మారాలంటే ఏముండాలా? దేవుడు సహాయం మనకు కావాలి. దేవుని స్తోత్రం. అందుకే ఈ అంత్య దినాల్లో ఏమంటే మనుషులందరినీ సాతానుడు ఎందులో పెట్టేస్తాడట? స్వార్థము, ఏమంటే ధనము, 3 బింకములు అంటే బడాయికారులు, బడాయి కబుర్లు ఆడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏమండి ఒకడు అలాగేనట ఒక పెళ్లి సంబంధంలోకి వెళ్ళి, అరే ఏటి బాబు అంటే లా పొలం నాదే, ఇది నాదే, ఆ బిల్డింగ్లు మాయ, ఈ మాయ అన్నీ చెప్పేసి ఏమండి పెళ్ళికి ఒప్పించేసి 50 లక్షల కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడట. ఎంతకి పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆడికి ఏదీ లేదు, ఆడు రోడ్డు బేవర్స్ అన్నమాట. అంటే బడాయి కబుర్లు చెప్పి మోసం చేసేవాళ్ళు కూడా ఈ కాలంలో ఎక్కువ మంది ఉంటారు. అందుకే డబ్బులకి ఎక్కువ ఆశపడి ఏమంటే మీ డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్తుంటే చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బులు కట్టేస్తున్నారు. ఎందుకు అంటే ఈ మేకల గొర్రెలు ఉంటాయి కదా, ఈ మేకల గొర్రెలు కాసుకునే లంబాడీలు ఉన్నారట. ఆ లంబాడీలో మీకు ఏమంటే మీకు 1 కోటి రూపాయలు కట్టారనుకో, 1,00,000 రూపాయలు కట్టారనుకో, మీకు ఎంత వస్తుందో తెలుసా? 1 కోటి రూపాయలు కడితే మీకు 1,00,000 రూపాయలు కడితే మీకు ఎంత వస్తుంది అంటే 10,000 నెల వస్తుంది అని చెప్పారట. 10,000 నెల వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకెళ్ళి ఏం చేశారట? అలా కట్టేశారట. మొదటి నెల ఇచ్చారు, 2వ నెల ఇచ్చారు, తర్వాత నెలలో ఇంక కనపడలేదు. ఒక్కొక్కరు చెప్తున్నారు నేను 1 కోటి రూపాయలు కట్టేశాను. అబ్బా ఎంత ఆశ చూడండి. అంటే 1 కోటి రూపాయలు కడితే నెలకి ఎంత వస్తుంది? నీ లెక్కల్లో మీకు అంటే 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుందని ఏం చేశారు? శుభ్రం కట్టేశారు. ఆ కంపెనీ మోటివ్స్. అంటే ఇలాంటి కాలంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ధనాపేక్ష పరులు, స్వార్థపరులు, బెంకమ్మలాడే బడాయి కబుర్లు చెప్పేవాళ్ళు. అంతేకాదు అహంకారం. ఏంటండి అహంకారం మనుషులకు చాలా ఎక్కువ. ఆడికి ఏమీ ఉండదు, ఆమెకి ఏమి ఉండదు, కానీ చాలా విర్రవీగిపోయిన మాటలో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అంటే తల్లిదండ్రులు లెక్క చేయరు, అంటే కుటుంబాన్ని లెక్క చేయరు, పెద్దల్ని లెక్క చేయరు వాళ్ళు అనేక మంది ఈ కాలాల్లో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ తర్వాత ఎవరు ఉంటారమ్మా? దూషకులు. ఆ తర్వాత అంటే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇందాక ఒక ఆవిడ ఫోన్ చేసింది, పాస్టర్ గారు పలానా దగ్గర ఉన్నాం, ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేము మేము, సేవకురాలు మేము మర్చిపోలేము అని ఆమె చెప్పింది. అప్పుడు అన్నా నా కృతజ్ఞత ఉంది, నీకు చాలా అమ్మా అన్నాను. అంటే ఈరోజు మనుషులు చేసిన, దేవుడు చేసిన మనం ఏమి కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కాలంలో కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువ ఉంటారట. కృతజ్ఞత లేనివారు అపవిత్రులు, ఏమండి అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఏమంటారు? దేవుని కంటే
సుఖం ఎక్కువ కావాలి ఈ మనుషులకి. దేవుడు ఎందుకు రాలేదమ్మా? నీరసంగా ఉంది. అబ్బా నీరసం. అమ్మ ఎందుకు రాలేదు అంటే చుట్టాలు వచ్చారు. అమ్మ ఎందుకు రాలేదు? వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి, ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నామండి. ఇలాగా వ్యర్థమైన పనులెట్టుకొని దేన్ని ఆశ్రయించే వాళ్ళు? సుఖాన్ని ఆశ్రయించే వాళ్ళు, సుఖాన్ని ప్రేమించేవారు ఎక్కువగా ఉంటారు. 5వదిగా అంటాడు 5వ వచనంలో, పైకి భక్తి గలవారు వారే ఉంటారు, దాని శక్తి వారిలో ఉండదు. ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఈ అంత్యకాలాల్లో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని శక్తి. చెప్పండి, ఏం కావాలా? పక్కన చెప్పాలి, చెప్పు ఏం కావాలా? దేవుని శక్తి కావాలా. ముట్టుకొని చెప్పు, దేవుని స్తోత్రం. ముట్టుకొని చెప్పావండి, హల్లెలూయా. అది ఏం కావాలా? దేవుని శక్తి కావాలా. నువ్వు ముట్టుకొని చెప్పు, దేవుని శక్తి కావాలి. హల్లెలూయా. అంటే దేవుని శక్తి వల్ల వీటన్నిటిని మనం జయించగలం. నీ శక్తి నా శక్తి ఆ డూబు ఏమి అవ్వదు. ఎందుకంటే వీటి ముందు నీ శక్తి పనికిరాదు. ఏమండి, ఇవి మనుషులను పట్టేసే ఇవన్నీ, ఈ మనుషుల్ని పట్టేసిన ఇవన్నీ కూడా నీలోండి పోవాలంటే నీ శక్తి సరిపోదు, నువ్వు తీసుకోలేవు వీటిని. అందుకే నీకేం కావాలంటే, ఏమంటే ఏం కావాలా? దేవుని శక్తి కావాలి. అందుకే అక్కడ ఉంది, అంటే పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని అనగా వాక్యపు శక్తిని ఆశ్రయించే వారై ఉంటారు. ఇటు వారికి నువ్వు దూరంగా ఉండాలి సుమా. ఎందుకంటే ఇది నిన్ను పొడ చేస్తాయి. ఎలాంటి అంటే ఏమండి, ఇప్పుడు చూడండి, పాలు ఉన్న చోట, ఏమండి పాలు ఉన్నాయి, పాలు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా లేవు అనుకోండి, ఆ చెయ్యి పెట్టేశారనుకోండి ఆ పాల్లో, ఆ పాలు ఏమంతా ఏమైపోతాయండి? విరిగిపోతాయి. మనం ఎలాంటి వాళ్ళు అంటే పాలు లాంటి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుడు మార్చిన పిల్లలు పాలు ఆ పాలు వాళ్ళని విరగొట్టేందుకు పనికి రాకుండా చేద్దామని దుష్టుడు చూస్తూ ఉంటాడు. కానీ మనం కాపాడుకుంటూ మన వల్ల అవ్వదు. దేవుని శక్తి కావాలి. ఏం కావాలా? దేవుని శక్తి కావాలి. ఏ శక్తి అది? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే చీకటి అయిపోయిందట ప్రాంతం అంతా, దేవుని ఆత్మ అల్లాడుచున్నదట. ఎందుకు అల్లాడుచుందంటే చీకటిగా మారిపోయారు. చీకటి అయిపోయింది అంతా అని పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు. ఏమండి, ఎందుకు అంటే మనం ఇప్పుడు ఎలా మారాలంటే వెలుగుగా మారాలా, ఆశీర్వాదకరంగా మారాలా, శక్తిగా మారాలా, దేవుని శక్తిగా మనం ఉండాలి, దేవుని ప్రతినిధులుగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఎలా ఉండాలి మనం? దేవుని పిల్లలుగా. అంటే శక్తి కావాలి. ఇవన్నీ జయించాలంటే మనకి ఏం కావాలా? ఇక్కడ ఉన్న 19 అపవిత్రమైన కార్యాలు ఈ చివరి కాలంలో జరుగుతాయి. అందుకే నేను ఏమంటే దేవదాసాయి గారిలా ఉంటాను, నేను భక్సింగ్ గారిలాగా ఉంటాను, నేను మరొకరిలాగా అలాగా ఉంటాను అనుకుంటే కుదరదు. వాళ్ళ కాలం వేరు, ఈ కాలం వేరు. వాళ్ళ కాలం వేరు, ఈ కాలము వేరు. ఈ కాలం ఏంటంటే ఏమండి, సాతానుడు చెలరేగిపోయే అంత్యకాలం ఇది. అప్పుడు ఎలాంటి వాళ్ళు లేరు. ఎలాంటి వాళ్ళు ఉన్నారండి అప్పుడు ఎలాంటండి? మాట వినేవారు, పెద్దలు గౌరవించేవారు, ఏమండి తల్లిదండ్రులు గౌరవించేవారు, అమ్మ మాట వినేవారు, నాన్న మాట వినేవారు, మాట వినేవారు, పెద్దలను గౌరవించేవారు, అతిథులను గౌరవించేవారు, అందరూ బాగుండేవారు ఆ కాలంలో. ఇప్పుడు ఎవరికి చెప్పగలుగుతున్నాం అండి? చిన్న పిల్లవాడికి కూడా మనం చెప్పలేకపోతున్నాగా. ఏదైనా చిన్న పిల్లవాడిని, అప్పుడైతే మాస్టర్ గారు పిల్లవాడిని చెదగొట్టేవారు. ఏమ్మా, మా ఇంటికి మేము స్కూల్కి మానేసేవాడిని. మానైతే మా టీచర్ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక 4-3 పంపించేవారు. వాళ్ళు ఏం చేసేవారు అనుకున్నారు? కాళ్ళు చేయలట్టుకొని లాక్కొని పోతూ ఉండేవారు. వాళ్ళు మోసుకొని వెళ్ళిపోయేవారు. మా అమ్మ మా నాన్న వాళ్ళని ఏమనేవారు కాదు. ఇప్పుడా చిన్న మాట అన్నా ఉంటే టీచర్ని మాస్టర్ని బాధ పెట్టేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి చదువు రావట్లేదు. ఏంటంటే అనడానికి కారణం ఏంటంటే బెత్తం ఉపయోగించట్లేదు. అక్కడ ఏదైనా చిన్నది కొట్టారనుకో ఈ అమ్మ బాబులు వెళ్ళి పెద్ద గొడవ పెడతా ఉన్నారు. మరి టీచర్ గారు ఏం చేస్తారు? పాఠం రాసావా అంటే రాయలేదు టీచర్. రాయలేదా? రాయిపోతే ఏంట్రా అన్నావు అనుకో, బేరమని వెళ్ళి ఇదంతా కొట్టేశాడని చెప్తాడు. చెప్పగానే ఈ తండ్రి వెళ్ళి అతని మీద కేసు పెట్టేస్తా ఉంటారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఇంకా రాసావా అని అడగడు, చూపించు అని అడగడు.
ఆ రైట్లు పెట్టేస్తూ ఉంటాడు అంతే. అది రాస్తే రాసినట్టు, లేకపోతే లేనట్టు కూర్చుంటారు. అందుకే ఏమంటే గవర్నమెంట్ టీచర్లు గొప్ప టీచర్లా, ప్రైవేట్లో ఉన్న టీచర్లు గొప్పలా? అయ్యో బాబు, ఎన్ని పరీక్షలు రాయాలో వాళ్ళు. అంటే 3 డిగ్రీలు చేయాలి, బిఏడ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, అన్నిట్లో పాస్ అవ్వాలి, అప్పుడు వాళ్ళకి జాబ్ ఎత్తారు. ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. కానీ వాళ్ళు ఏమీ చేయకుండా బొమ్మల్లాగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ప్రజలే. అందుకే ఒకప్పుడు ప్రజలు ఎలాగుండేవారంటే, ఏమంటే మా అబ్బాయికి చదువు రావట్లేదంటే, అంటే మీ అబ్బాయి చదువు రావట్లేదంటే మీ అబ్బాయి క్లాసులో ఉండలేదు, అట్టి 4 తగిలించండి అనేవారు. 4 తగిలించండి అండి అని దారిలో మీరే పెట్టాలండి, మాస్టర్ గారు మీరే, టీచర్ గారు మీరే పెట్టాలనేవారు. ఏమండి ఎంత వాళ్ళకి ఎంతగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి ఒక మాస్టర్ గారు సిగరెట్లు కాలుతున్నారని ఆయన ఏం చేశాడట, జుట్టు కట్ చేసాడట. అంతే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ఆ మాస్టర్ గారిని పడేసి కొట్టి అతన్ని బాధ పెట్టాడు. ఎందుకు? అటు సిగరెట్ కాలుతున్నాడని తెలిసి అటు జుట్టు కట్ చేసాడు, చెడ్డగా తిరుగుతున్నావురా అని. అంటే ఈ మనుషులు ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నారు? మంచి చెప్పేవాడిని కాదు. అంటే ఈ తల్లిదండ్రులు పిల్లల్ని బాగులు కోరుకునే వాళ్ళు కాదు. అంటే ఈ కాలం ఏ కాలాలో? చెడ్డ కాలం, పాడైపోయింది కాలం. అందుకే ఈరోజు మన పిల్లలు బాగుపడాలంటే ఇప్పుడు మాస్టర్ గారు బాగు చేస్తారు, ఇంకొకరు బాగు చేస్తారు కాదు, మనమే చూసుకోవాలి మన పిల్లల విషయం. హల్లెలూయా. ఎవరు చూసుకోవాలా? నువ్వే తల్లివై తండ్రి చూసుకుంటే వాళ్ళు బాగుపడతారు. కానీ ఎవరో చూస్తారని వదిలేస్తే కనుక వాళ్ళకి ఏది కూడా అవ్వదు. అందుకే ఇంటికాడ హోంవర్క్ ఏది చేయవలసింది చేయించేది ఎవరు చూసుకోవాలా? తల్లో తండ్రో ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈరోజు మనము ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని శక్తి మీద మనము ఆధారపడాలి. ఎందుకు ఆధారపడాలి? ఈరోజు ఆధారపడడం వల్ల ఏమవుతుంది అంటే, ఏమంటే అగాధ జలముల మీద ఏమవుతుందట? ఆత్మ అల్లాడిపోతుందంట. అల్లాడిపోవడం. మనకి కోళ్ళు ఏమంటే గుడ్లు పెడతాయి కదా, గుడ్లు పెట్టిన ఆ కాలం అయిపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే, గుడ్లన్నిటిని చిన్నప్పుడు ఏం చేసేవారంటే పొదిగించేవారు. వాటి మీద ఆ కోడి ఇలా కూర్చుండేది. ఎవరైనా వెళ్ళినా కూడా లేచేది కాదు, అది అలా కూర్చుండిపోయేది. ఎందుకు అంటే దానికి తెలుసు, ఈ గుడ్లన్నీ కూడా పిల్లలుగా చేయవలసిన బాధ్యత నాది అనుకుంది కనుక అక్కడ మనుషులు వచ్చినా ఎవరు వచ్చినా అది లెగదు, దాని మీదే ఉండి అది వీటిని ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఏమండి, కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలను ఏమంటే అనేక మందిని మనము కనాల. దేవుని స్తోత్రం. ఏమంటే ఈరోజు నీ కుటుంబంలోనే రక్షణ పొందలేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు నువ్వు ఎంత చెప్తున్నా వాళ్ళు వినరు. వాళ్ళు ఎంత చెప్తున్నా నాకు తెలుసులే, మాకు తెలుసులే అంటారనమాట. వినరు ఎవరు అంటే, నీ ఇంటి వారే నీ మాట వినరు, నీ మాట నీ స్నేహితులు వినరు, నీ మాట నీ బంధువులు వినరు, నీ మాట నీకు తెలిసిన వాళ్ళు కూడా వినరు. మరి నువ్వు అంటావు, ఏమండి ఏం చేయమంటారు, ఎంతగా చెప్పుతున్నా ఎవరు వింటలేదు, ఎవరు మారట్లేదు. నాకు చాలా బాధేస్తుంది. ఇంక వీళ్ళు మారరేమో, ఇంక వీళ్ళకి రక్షణ రాదేమో అనుకుంటున్నానండి అని కొంతమంది నిరాశతో మాట్లాడతారు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేను ఏమండి ఆ పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు అనే మాట మనం చూసుకున్నట్లయితే అండి, హెబ్రీలో ఆ మాటకు అర్థం మనం చూసుకున్నట్లయితే పొదగడం అంట. ఏంటండి పొదగడం అంటే? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, మీరు పొదగాలి అంటున్నాడు. పొదగాలి అనే మాట, ఇంకొక మాట మనం చూసుకుంటే మనం ఏం పొదుగుతామండి అంటే, మనము ప్రార్థనలో పొదగాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలా? ఎడతెగక ప్రార్థన చేయాలని బైబిల్లో ఉంది కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఎక్కువ గడుపుతూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనలో ఎప్పుడైతే గడుపుతూ ఉంటామో మనం ఆత్మశక్తిని పొందుకుంటూ ఉంటాం. అందుకే ఎక్కువ కష్టం ఉందండి, ఎరుకు ఉందండి, బాధలు ఉన్నాయండి, అప్పు ఉందండి, జబ్బులు ఉన్నాయండి, ఈ పరిస్థితి ఎలాగ ఉందండి అని మనం ఇలా అనుకున్న కొద్ది ఏమి తేరో, ఎవరు సాయం కూడా చేయరు. అయితే మనం ఏం చేయాలా?
ప్రార్థన అనగా ప్రభు పాదాల దగ్గర మనం కనిపెట్టాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు ఏమండి, ఆనాడు మేడగది మీద 120 మంది కనిపెట్టినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి చేత నువ్వు అభిషేకించబడతావు. ఎప్పుడైతే దేవుని శక్తితో నువ్వు నింపబడతావో వెంటనే వెలుగు కలుగుతుంది. ఏం కలుగుతుంది? వెలుగు నీ మీదకు దిగి వస్తుంది. వెలుగు కలిగినప్పుడు ఏమవుతుందంటే నీ మాటకు శక్తి వస్తుంది. అందుకే నరుల గోలకట నల్లరాయి పగిలిపోద్దట. నరుల గోల అంత చెడ్డది. అంటే ఈ నోటికి చాలా పవర్ ఉందన్నమాట. ఈ నోటికి ఇప్పుడు ఏమైంది? దేవుని శక్తి తోడైంది కనుక ఈ నోటితో ఏం పలికితే అవి జరిగిస్తారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నోటితో ఏం పలికితే అవి దేవుడు కార్యాలు చేస్తాడు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం అర్థమవుతున్నాయా? మాటలు అర్థమవుతున్నాయా? ఆ పక్కన అడిగి అర్థమవుతున్నాయని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవ్వాలా, అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు బొమ్మలు మారిపోయారు. ఎలాగమ్మా? బొమ్మలు ఇలా మళ్ళీ వెళ్ళిపో మామూలే. మీలో ఏం కనబడట్లేదంటే చెప్పండి, స్పందన కనబడట్లేదు. అందుకే మాట్లాడాలట. వినడమే కాదు, మనం ఏం చేయాలట? మాట్లాడాల. హల్లెలూయా. వినడమే కాదు, మన నోటితో మాట్లాడుతుంటే దేవుడు వారి జీవితాల్లో ఏం చేస్తాడంటే కార్యం చేస్తాడు. నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడి మాటలు వినడమే కాదు, ఆ మాటలు మళ్ళీ ఏం చేయాలి? మనం మాట్లాడాలి. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు ఏం చెప్పాలా అని ఆలోచించినప్పుడు నాకు దేవుడు ఎంటీ చేశాడు నన్ను. ఆ తర్వాత దేవుడు ఈ మాటలు చెప్పమని ఇచ్చాడు కనుక ఈ చెప్తున్నాను, వినండి. దేవుని అంత్యకాలమున, అది జ్ఞాపం చేసుకోండి, అంత్యకాలమున వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గల్లయ్య ప్రాంతమును మహిమ గలదానిగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు వేదన పొందిన బిడ్డలుగా మనం ఉన్నాం. కష్టం పొందిన బిడ్డలుగా, సమస్యలు పొందిన బిడ్డలుగా, ఏమండి బాధలు పొందిన బిడ్డలుగా మనం ఉన్నాం. ఏమంటే అక్కడ ఉంటుంది, వేదన పొందిన దేశం మీద, వేదన పొందిన దేశం మీద. ఏమండి నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా, ఎవరో సముద్ర ప్రాంతం అంటే అన్యజనులైన మనమే. హల్లెలూయా. ఏమండి సముద్ర ప్రాంతం అంటే ఎవరండి? మనమే. ఎవరో? అన్యజనుల మీద. అందుకే అన్యజనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల గల్లియా ప్రదేశం. గల్లియ అంటే ఎన్నిక లేని ప్రాంతం అది. హల్లెలూయా. గల్లియ అంటే చెప్పండి, అందుకే గల్లియలోంచి ఏదైనా గొప్పది వస్తుందా అన్నాడు. గొప్పది వస్తుందండి? రాదు. అది ఎన్నిక లేని ప్రాంతము. కానీ ఆ ఎన్నిక లేని ప్రాంతంలోంచి ఎవరు వచ్చారంటే యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. అందుకే ఏమంటే ఎన్నిక లేని వారిని, అన్యజనులైన వారిని దేవుడు ఎలా చేసుకుంటాడట? మహిమ గలదానిగా చేస్తాడట. మహిమ కలిగిన వారిగా చేస్తాడట. మహిమ కలిగిన సంఘముగా చేస్తాడట. హల్లెలూయా. చెప్పు నిన్ను మహిమ కలిగిన దానిగా ఆయన చేయబోతున్నాడు. నన్ను మహిమ కలిగిన దానిగా ఆయన చేయుచున్నాడు. ఆమేన్. అనుకోవాలి అలాగా. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో నీ మాటని పవర్ అని చెప్పారు కదా, నీ నోటికి ఏముంది? పవర్. హల్లెలూయా. నీ జీవితంలో అది పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మాటతో ఆయన మహిమలు చేశాడు. ఆయన నీకు ఇచ్చిన మాట ద్వారానే నా జీవితంలో ఏం జరుగుతాయండి? గొప్ప కార్యములు జరుగుతాయి. హల్లెలూయా.
అందుకే అక్కడ 2వ వచనంలో ఉంటుంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. హల్లెలూయా. మరణ ఛాయ గల దేశాల మీద వెలుగు ప్రకాశించును. అలా ప్రకాశించాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే పొదగాల అనగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అందుకే అన్నిటికంటే మిన్న ఏంటంటే ప్రార్థనే. ఆ ప్రార్థన మీద సాతాను గడు ఏం చేస్తూ ఉంటాడంటే దాడి చేస్తూ ఉంటాడు, ప్రార్థన మీద దాడి చేస్తూ ఉంటాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే ఎవరైతే ఆయన మాటలు నమ్ముతారో. అమ్మా, ఎవరు కోరుకుంటున్నాడు దేవుడు? మంచి వాళ్ళని, ఉన్నతుల్ని, ఉత్తముల్ని, ఉన్నవాళ్ళని, గొప్ప వాళ్ళని, ధనవంతుల్ని ఎలా కాదు, ఎవరైనా సరే, ఎవరైనా ఆయన మాటలు నమ్మారనుకో ఎవరు పొందుకుంటారు. ఆ మాటలు నమ్మిన వారు వారి జీవితాల్లో రక్షణ అయినా, ఆశీర్వాదమైన, దీవెనైనా, స్వస్థతైన, ఆరోగ్యమైన ఏదైనా ఎవరు పొందుకుంటారు? ఆయన మాటలు నమ్మిన. ఆయన మాటలు అంటే యెహోవాను నమ్ముకున్నవారు. ఎవరు? ఆయన మాటలంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు అనగా యెహోవాను నమ్ముకున్నవారు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనం. ఎవరైతే ఆయన మాటలు యందు నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మాటలు యందు శ్రద్ధ నిలుపుతారో, ఎవరైతే ఆయన మాటలు ఎక్కువగా ఎంచుకుంటారో వారికంట కృప దొరుకుతుందట. కృప నడిపిస్తుంది. హల్లెలూయా. వారిని ఎవరు నడిపిస్తారు? కృప వాక్యమే వారిని నడిపిస్తుంది. ఆ కృపా వాక్యమే వారిని నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు ఎవరు నమ్ముకోవాలా? వాక్యాన్ని నమ్ముకోవాలా. నువ్వెవరు నమ్ముకోవాలా? యెహోవాను నమ్ముకోవాలా. నువ్వెవరు నమ్ముకోవాలా? దేవుణ్ణి నమ్ముకోవాలా. అనగా దేవుని మాటలు నమ్ముకోవాలి. నీ మాటను విని నిన్ను నమ్ముకొని, నీ మాటను విని నిన్ను నమ్ముకొని కడదాకా సాగెదను, సాక్షిగానే నిలిచెదను, సేవించెదను నిన్నెలలో, జీవించు దినములన్నిటిలో, సేవించెదను నిన్నెలలో, జీవించు దినములన్నిటిలో, పూజించుటకు యోగ్యుడవు యుగములలో, పూజించుటకు యోగ్యుడవు యుగములలో, స్తోత్రించెదను జనములలో, స్తోత్రించెదను జనములలో, సేవించెదను నిన్నెలలో, జీవించు దినములన్నిటిలో. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. దేవుని స్తోత్రం. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తా ఉందంట. కృప ఆవరించి ఉంటుందండి. అందుకే ఆయన మాటలు నమ్మండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు. మా చిన్నప్పుడు వాళ్ళు వచ్చేవారు, అమ్మ నీకు అది అయిపోతుందమ్మా, ఇది అయిపోతుందమ్మా, నువ్వేం చేయాలంటే ఇలా చేయాలి, అలా చేయాలంటే అలాగే చేసేవారు. ఒకసారి ఒకడు వచ్చి మా చెల్లి దగ్గరకు వచ్చి ఆడు చెప్పాడు, అమ్మ నీకు ఏదో దోషం వచ్చేసింది, అందుకే నీకు ఎలాగవుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ని కొట్టాలి అంటే అలాగే చేసేసింది. ఆయన ఏం పెళ్ళి అవ్వలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పెళ్ళి అవ్వలేదని, దరిద్రం వచ్చిందని, కుటుంబంలో కష్టాలు వచ్చాయని ఎవడే చెప్తే అది చెప్తారు. ఒకడంటాడు ఎంత పందరు తీసుకెళ్ళాలంట ఆ చెట్టు దగ్గర అంట ఇలాగ వెయ్యాలంట, ఇలాగే సాష్టాంగ నమస్కారం పెడితే వాళ్ళ దరిద్రం అంతా పోతుంట చీమలు తినేయటం వల్ల. పంచదార చీమలు తింటే దరిద్రం పోతుందా? అంటే ఏ మాయ మాటలు చెప్పినా కానీ జనాలు ఏం చేస్తున్నారు చెప్పండి, అవి నమ్మి అలా చేస్తూ ఉన్నారు. కానీ వాక్యము దగ్గరికి వచ్చిన మనుషులు మాత్రం విని వెళ్ళిపోతున్నారు. విని వెళ్ళిపోతే కుదరదండి. విని నమ్మి ఎదురు చూడగలిగితే వారి జీవితం, ఎదురంటే విశ్వాసం ఉంచగలిగితే దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించి తీరుతాడు. హల్లెలూయా. వారికి ఏముంటుందట?
దేవుడి మాటలు నమ్ముకున్నారు కాబట్టి వారికి ఏముంటుందట? కృప ఆవరించి ఉంటుందట. ఏముంటుంది? కృప ఆవరించి ఉంటుందట. అందుకే కృప నన్ను ఆవరించాలంటే అవదో. నువ్వు దేవుని మాటలు నమ్ముకోవాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. అందుకే యెహోవాను నమ్ముకొని నమ్మికించు వారిని కృప ఆవరిస్తుంది. హల్లెలూయా. అందుకే ఆ కృపే నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేస్తుంది? గొప్ప కార్యములు జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమండి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ఆ రాకముందు చేసిన కార్యం అక్కడ ఉంటుంది. 1:4 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడింది. దేవుని స్తోత్రం. నేను అదే చెప్తున్నాను. మన అందరికీ ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రు పేరు ఏంటి చెప్పండి? అపవాది. ఆ శత్రువు పేరు ఇంకొక చీకటి అని చెప్పండి. ఏంటండి? చీకటి. అపవాది పేరే చీకటి అండి. వాడి పేరే దెయ్యము, వాడి పేరే లూసిఫర్, వాడి పేరే ఏమండి మోసగాడు, దుష్టుడు. వాడి పేరు దుష్టుడు. కాబట్టి అక్కడ మనకి రాయబడింది ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారట బాప్తిసం తీసుకుంటానికి వెళ్ళాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ బాప్తిసం తీసుకుని వస్తూ ఉంటే ఆయన తల మీదకి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన తల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆయనకి స్వరం వినబడ్డది. ఏమనబడ్డది? స్వరం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను స్వరం. అంటే ఇప్పుడు అతనికి అభిషేకం జరిగింది. ఆయన వాక్య దర్శనం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. వాక్య దర్శనము చెప్పండి, ఏమండి అభిషేకం. ఈ రెండు జరిగాయి. ఈరోజు నువ్వు క్రైస్తవురాలుగా బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు, నాకు, మనకు జరగవలసింది ఏంటంటే అభిషేకము, వాక్య దర్శనము. దర్శనం కావాలి, స్వరాన్ని వినాలా. హల్లెలూయా. ఏం చేయాలా? దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. దైవ దర్శనాన్ని పొందుకోవటానికి నువ్వు ఇష్టపడాలి. ఏదోటి జరగాల. అలా జరగలేదు అంటే మళ్ళీ నువ్వు కొన్ని రోజుల్లోకి ఎందులోకి వెళ్ళిపోతావు అంటే నిరాశలోకి వెళ్ళిపోతావు. ఉన్నాడు నా తోడుగా అని పాడతావు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. శ్రమలోనైనా అంధకారమే దారి మూసిన నిందలే నన్ను, అంధకారమే దారి మూసిన నిందలే నన్ను, కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు. ఆగండి. చీకట్లోకి వెళ్తా ఉంటే పిల్లి అయ్యో పిల్లర్తే నువ్వు ఎంత దారుణం అయిపోయావే, అంధకారంలో నడిపిస్తేనట దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు అంటున్నావు కానీ నమ్మడం లేదు. నువ్వు చాలామంది ఏమంటారండి? ఉన్నాడు అంటారు కానీ నమ్మరు. ఉన్నాడు అంటున్నావు కానీ నమ్మడు. నువ్వు నమ్మితే జరుగుతుందని బైబిల్ చెప్పబడ్డది. నమ్మటం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్ముతావు కానీ ఏది పొందుకోవట్లేదంటే నీ నమ్మిక సరైనది కాదు. నువ్వు అంధకారంలో వెళ్ళిపోతారట, నువ్వు దేనికి భయపడవా? దేవుడు నీతో ఉన్నాడా? డాబు మాటలు అంటున్నావు, నువ్వు నమ్మడం లేదు. నమ్మేవంటే ప్రభుతో మాట్లాడుతున్నావు. ఎప్పుడు నమ్ముతావు తెలుసా? ప్రభు నీకు మాట్లాడుతున్నావు, నమ్ముతావు.
ప్రభు నీకు డైరెక్ట్గా మాట్లాడే అనుభవంలోకి వచ్చిందనుకో, అప్పుడు నమ్ముతావు. అందుకే స్వరం కావాలి నీకు. నువ్వు నమ్ముతున్నాను అంటున్నావు, పాస్టర్ గారు ఏదో చెప్తున్నారని. నమ్ముతున్నానండి, దేవుడు చేస్తాడని నమ్ముతా, దేవుడిని కుటుంబాన్ని బాగు చేస్తా నమ్ముతున్నా, దేవుడిని స్వస్థపరిచ నమ్ముతున్నావు కానీ పొందుకోవట్లేగా. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? మరి పొందుకోవాలా? నువ్వు పొందుకోవట్లేదంటే నీ నమ్మిక తేడా. నమ్మికలో కూడా తేడా ఉంటాయి ఏంటండి? ఉండవా అమ్మా? నమ్మికల్లో తేడాలు ఉంటాయా? అయ్యో, యేసు ప్రభు దగ్గరికి కుర్రోని తీసుకొచ్చాడు ఒక ఆయన. కుర్రోని తీసుకొచ్చి యేసు ప్రభు వారు బిజీగా ఉన్నారు. అందరూ ఆయన మీదకి వస్తూ ఉంటే ఆయన వారిని ప్రార్థన చేస్తున్న విడుదల అవుతున్నాయి. అప్పుడు శిష్యులు అన్నారు, రావా, ఎలా రా, మేము చూసుకుంటాం అన్నారు. శిష్యులు అని వాళ్ళు తీసుకెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆడికి ఏమలేదు. అమ్మా చెప్పండమ్మా, ఆడికి ఏమవ్వలేదు, అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నప్పుడు అప్పుడు ఈ తండ్రికి ఏమైపోయింది? నిరాశ వచ్చేసింది. ఎంత ప్రార్థన చేయించాం, ఏమవ్వలేదు, వీళ్ళ వల్ల అవ్వలేదు అని ఇంకెళ్ళిపోదాం అనుకుంటే ఎవరు అని ఉంటారు, బాబు నువ్వు వెళ్ళిపోకు, ఆయనతో ఏదో చేయించు అని చెప్పుంటారు ఎవరో. అందుకని ఆయనతో ఏం చేస్తున్నాడు? అయ్యా, మీ శిష్యులు ప్రార్థన చేశారు, నీ వల్లనేమన్నా అయితే అంటే అతనికి ఏమొచ్చేసింది? చూడండి, ఎవరన్నా సాయం చేస్తారు అన్నారు అనుకో, పంపించామనుకో, వాళ్ళు ఏమీ చేయలేదు, 4 రోజులు చెప్పుకొని నీకేం చేయలేదు అనుకో, పంపించిన నా దగ్గరికి వస్తావు అంటారు. అయ్యా, మీ వల్ల ఏమైనా అయితే చేయండి, వాళ్ళ వల్ల ఏమి అవ్వలేదు అంటావు. అంటే వాళ్ళ వల్ల ఏమి అవ్వలేదు, ఇప్పుడు నీ వల్ల ఏమైనా అవుతుందా అంటే చూడు, అందరూ డౌటు. మళ్ళీ మీరే చేస్తారంటలేదు, మీ వల్ల ఏమైనా అవుతుందా అన్నీ. ఇప్పుడు ఏమొచ్చేసింది? వాళ్ళలో డౌట్ వచ్చేసింది, నిరాశ వచ్చేసింది. వచ్చినప్పుడు ఆయన అన్నాడు, విశ్వాసం ఉంచు అన్నాడు. అప్పుడు అతనేమన్నాడు? నాకు అల్ప విశ్వాసం కలగకుండా నాకు నువ్వు సహాయం చేయన్నాడు. అంటే అతనిలో ఏమొచ్చేసింది? నీలో కూడా వచ్చేస్తుంది. డాక్టర్లు అన్నారనుకో, నీకు ఇది తగ్గదమ్మా, ఇది అవదమ్మా అన్నారనుకో, నీకు వచ్చేస్తుంది. డాక్టర్లు నీకు పర్లేదు, తగ్గుతుంది అంటే నీకేం రాదు, కానీ నీకు తగ్గదు అంటే మాత్రం వచ్చేసింది ఇంకా. అందుకే దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమిటంటే లోకంలో ఉన్న వారి కంటే సూపర్ న్యాచురల్ పవర్ ఇక్కడ. అంటే డాక్టర్, మెకానిక్ అయితే ఇక్కడ ఉన్నది ఎవరో చెప్పండి? సృష్టికర్త. ఎవరండి? సృష్టికర్త. ఏదైనా చేయగలడు నా జీవితాల్లో. హల్లెలూయా. నీ శరీరంలో ఏదైనా చేయగలడు, నీ జీవితంలో ఏదైనా చేయగలడు, నీ పరిస్థితులు కూడా ఏదైనా మార్చగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది లేదమ్మా, లేదు. కానీ నువ్వు వస్తున్నావు కానీ చర్చికి నమ్మవు, నాకు తెలుసు. ఎందుకో వచ్చుకొని కూర్చొని వెళ్ళిపోతాం, నువ్వు నమ్మవు. నమ్మిన వారే పొందుకుంటారు. ఏం చేస్తారమ్మా? నమ్మిన వాళ్ళే పొందుకుంటారు. హల్లెలూయా. అందుకే యెహోవాను నమ్ముకోండి, నీ కృప ఆవరిస్తుంది. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఆయన తండ్రి స్వరాన్ని విన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని ఇప్పుడు ఇంటికి సంతోషంగా వెళ్ళిపోలేదు. ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఏం చేశాడు? ప్రార్థన. అదే అంటున్నాను, బాప్తిస్మం పొందుకున్న వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, దెయ్యాలు పట్టుకుంటున్నాయి. అందుకే బాప్తిసాలు పొందుకొని దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన ఎక్కువ చేసుకోవాలా, దేవుడిది ఎక్కువ గడపాలా. ఏమండి, ఈరోజు నిజంగా గుండెల మీద వేసుకొని చెప్పండి, లోకంలో ఎంత గడుపుతున్నారు? మనుషులతో ఎంత గడుపుతున్నారు? మనుషులతో ఎంత గడుపుతున్నారు? పనులతో ఎంత గడుపుతున్నారు? అమ్మా, నిద్రలో ఎంత గడుపుతున్నారు? దేవుడితో ఎంత గడుపుతున్నారు? మీరే వేసుకోండి. అసలు దేవుడితో ఎంత గడుపుతున్నాం? మనుషులతో ఊసులెట్టేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. టీవీల ముందు కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సెల్ ఫోన్ పెట్టుకొని అలాగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి, తర్వాత నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ అన్ని టైములు బాగానే చేసుకోవచ్చు, మాట్లాడచ్చు. మనుషులతో మాట్లాడకూడదు అంటలేదు, పనులు చేసుకోకూడదు అంటలేదు, నిద్రపోకూడదు అంటలేదు. ఈ అన్నిటికి ఇస్తున్న టైం ఎంత? ఈ దేవుడికి ఇస్తున్న టైము ఎంత నువ్వు తెలుసుకో. అప్పుడు నీకు ఫలితం రావాలో రాకూడదో, వస్తుందో రాదో నీకు తెలిసిపోద్ది. అందుకే ఏమండి, మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియా
ప్రభు పాదాల దగ్గర ఎక్కువ టైం గడిపింది. దేవుని స్తోత్రం. టైం గడపడం కావాలి, నువ్వు దేవునితో గడపాలా. హల్లెలూయా. దేవుడితో నువ్వు గడపాలా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో గడపడానికి 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళిపోయారు. దేని చేత? ఆత్మ చేత వెళ్ళారు. ఈరోజు నేనది చెప్తున్నాను, నీకు కష్టం వచ్చింది, ఎరుకు వచ్చింది, ఇబ్బంది వస్తే దేవునితో ఉండడానికి ఒకరోజు, ఒక పూట, ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు దేవునితోనే ఉండడానికి నువ్వు ప్రతిష్ఠ చేసుకోగలిగితే, లేకపోతే ఒక 5 రోజులు, ఒక 6 రోజులు, ఒక 7 రోజులు నీకు ఎంత ప్రేరేపిస్తే అలాగా నువ్వు దేవుడితో గడపడానికి, నువ్వు ఒంటరిగా గడపడానికి నువ్వు సిద్ధపడితే దేవుని ఆత్మశక్తిని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఆత్మ కార్యాలు నీకు అర్థమవుతాయి. అంటే మనుషులతో అందరితో గడుపుతున్నా ఎక్కువ సమయం దేవుడితో గడపడానికి మీరు ఏమండి ఇష్టపడండి. హల్లెలూయా. ఒకవేళ నాకు ఏమండి అలాగ కూడా టైం ఉండదండి, మరి నాకు చాలా బిజీ అండి అంటే ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఏదో తీర్మానం చేసుకొని ఆ సమయాన్ని నువ్వేం చేయి, దేవుడికి ఇచ్చి కాబట్టి దేవుడితో గడుపు. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆశ ఎలా ఉండాలంటే నీ స్వరాన్ని వినాలి, లేకపోతే నీ దర్శనాన్ని నేను చూడాలి ప్రభా, నేను చూడాలి, నీ ప్రత్యక్షత నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి అన్నాడు కదా మోషే. నీ మహిమను నేను చూడాలి. అడగండి దేవుడిని. చూపించాడా మోషేకి? చూపించాడు కదా. దేవుని స్తోత్రం. మనకు కూడా ఆయన చేసి పెడతాడు. అప్పుడు నువ్వు ఏముంటుందంటే నువ్వు డేల పడిపో ఏ విషయంలోనూ. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి అందుకే మనము భక్తి జీవితంలో ముందుకు ఎదగాలంటే ముందు ఏం చేయాలంటే అండి, ముందు ప్రార్థన, ఆ తర్వాత ఏం చేయాలంటే మనము ప్రార్థనా శక్తిలో బలపరచబడినప్పుడు మనము బలవంతుడిని బంధించాలి. ఎవరిని బంధించాలా? బలవంతుడు ఒకడు ఉన్నాడు, మనకంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు దేవుడి తర్వాత. ఎవడాడు? అపవాది. వీడు నిన్ను అత్తమాను జయించి నిన్ను పడగొట్టి నాశనం చేయాలని చూస్తాడు. నీ కుటుంబాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ వాడు ఏమవుతున్నాడంటే హ్యాపీగా నవ్వుతున్నాడు. నువ్వు నిరాశ, దుఃఖం, వేదన పడుతున్నాడు, సంబరాలు చేసుకుంటున్నాడు. దానికి కారణం ఏంటంటే వాడు పట్టేశాడు ఇంట్లో. ఇంట్లో తెస్టేసి కూర్చున్నాడు. కొంతమంది పెద్ద హైందువులు అంటారు, మా ఇంట్లో దరిద్రం పట్టేసిందండి. మా ఇంటికి ఏం పట్టింది? దరిద్రం పట్టేసిందండి. దరిద్రం అంటే ఆవిడ కాదు, దుష్టుడు. నీకింటికి నీ ఇంటి వారికి ఏం పట్టేసింది? దుష్టుడు పట్టేసాడు. పట్టేసింది. అందువల్ల ఒకరి మాట ఒకరికి అర్థమవుతాం, ఒకరు చెప్పేది ఒకరు చెయ్యరు, ఒకలాగా ఉండమంటే ఒకలాగా ఉండరు. ఏమండి తినకూడదు తింటారు, తాగకూడదు తాగుతారు, మాట్లాడకూడదని మాట్లాడతారు, తిరగకూడదని చోట్లకు తిరుగుతూ ఉంటారు. అంటే ఇచ్చలవిడి జీవితం. కుటుంబం అంత వేదన జీవితం. కుటుంబాల్లో సమృద్ధి లేదు, కుటుంబాల్లో ఏమంటే క్షేమం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబ పరిస్థితి అంత గజిబిజిగా గందరగోళం అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? అక్కడ ఎవడున్నాడు? దెయ్యంగాడు ఉన్నాడు, దేవుడు లేడు అక్కడ. నువ్వు అనుకుంటున్నా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు. దెయ్యం అక్కడ బలంగా బంధించేసింది. మనుషుల్ని ఏం చేసిందండి? బంధించేసింది అన్నమాట. ఇప్పుడు మనం ఎవరిని బంధించాలంటే ఆ బలము గలగు వాడిని బంధించగలిగితే నీ ఇల్లంతా రిలీజ్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 12:29. మత్తయి సువార్త 12:29 వచ్చింది. మత్తయి సువార్త 12. ఒకడు మొదట బలవంతుడిని బంధింపని ఎడల ఇప్పుడు ఆడు ఏం చేసాడంటే మీ ఇంటినాడు సొంతం చేసుకున్నాడు, నీ ఇంటిని సొంతం చేసుకున్నాడు, నీ ఒంటిని సొంతం చేసుకున్నాడు. అందుకే నీకేం లేదు, హృదయంలో నెమ్మది. దేవుడు మాట్లాడినావు, దేవుడు సందుకు వస్తున్నావు, ప్రార్థన చేసుకున్నావు, కానీ నెమ్మది లేదు. అలజడి, ఆందోళన, అయోమయ గందరగోళంలోకి వెళ్ళిపోయాం. దీని అంతటి కారణం ఏంటంటే సాతాను యొక్క ప్రభావము. ఎవరి ప్రభావం అండి? శని ప్రభావం అని వాళ్ళు అంటారు, సాతాను ప్రభావం అని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ముందు ఒకడు ఏం చేయాలా? ఏ ఇళ్ళన్నా మనం దోచుకోవాలంటే, స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలమ్మా? తెలీదా? ముందు ఆ ఇంటి యజమాని పనిచేసామనుకో, ఇల్లంతా పిల్లలు ఏం చేస్తారు? ఇంకా పిల్లలు ఏమైనా చేయగలుగుతారండి? ఇంకా అంత ఇల్లంతా మనది ఏమైపోద్ది? స్వాధీనం అయిపోద్ది. ఇంకొక మాటలో, ఒక రాజును మనం బంధించేసామనుకో, ఆ రాజ్యం అంతా మనది, మన స్వాధీనం అయిపోతుంది. ఈరోజు నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న దరిద్రము, వ్యాధి, సమస్య, ఇరుకు, ఇబ్బంది, ఏమండి నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని పోవాలంటే ప్రార్థన చేస్తే కాదు, ముందు బంధించాలి. ఏం చేయాలా? నీ ఇంటిలో ఉన్న దరిద్రాన్ని కలిగిస్తున్న ఆ దురాత్మ శక్తులు అన్నిటినీ బంధించాలంటే ఆ ఇంటిని నువ్వు బంధించాలంటే నువ్వు శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుప్రభువు వారు బాప్తిసం పొందిన వెంటనే ఆయన ఏం చేశాడు? శక్తిని పొందుకుంటానికంట ఆత్మచేత అంటే అరణ్యానికి వెళ్ళాడంటే. ఎన్ని దినాలు? నువ్వు నేను ఎన్ని దినాలు ప్రార్థన చేస్తున్నావు? అసలు 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటేనే చాలామంది నాకు కుదరదండి అనే వాళ్ళు ఎక్కువ. దేవుడి కథ నువ్వు కుదుర్చుకున్నప్పుడే దేవుడి కార్యాలను నువ్వు చూడగలుగుతావు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకి శోధన వచ్చిందా లేదా? ఎన్ని శోధనలు వచ్చాయి? 3. ఈ 3 మనకు వచ్చిన శోధనలు అన్నిటికీ ఇది ఆధారం. మొదటి శోధన ఏంటి? మొదటిది ఏంటంటే శరీర సంబంధమైంది ఆహారం. ఈరోజు ఏ ఆహారం తిన్నా పడదండి, నాకు ఏది తిన్నా పడదండి, ఏ తిన్నా అవ్వదండి, అంత శరీరం మీద దాడి అవుతుంది నీకు. దేని మీద సాతానుడు ఏం చేస్తున్నాడు? నీ శరీరం మీద దాడి చేస్తున్నాడు సాతానుడు. నీ శరీరం మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు ఒకటే చెప్పాలి, నేను రొట్టె వల్ల బ్రతకట్లేదు, దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల నేను బ్రతుకుతున్నాను. సాతానా, నా శరీరాన్ని నువ్వేమి చేయలేవు, ఇది నా తండ్రి నాకు ఇచ్చిన ఈ శరీరం అని నువ్వు మాట్లాడగలిగితే, నిన్ను బలహీనపరుస్తున్న రోగముతో, నిన్ను బలహీనపరుస్తున్న నీరసముతో, నిన్ను బలహీనపరుస్తున్న నరాలతో నువ్వు మాట్లాడగలిగితే దేవుడు ఏం చేస్తాడు? అద్భుత కార్యము చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సైతాన్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు? మనిషి రొట్టె మాత్రం వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించిన రాయబడి ఉన్నదని వాక్యం చూపించాడండి. అంతటి అపవాదం ఏం చేశాడు? నోరు మూసేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్, నువ్వు మాట్లాడితే నువ్వు ఓడిపోతావు, కానీ దేవుడి మాటను బట్టి మాట్లాడితే నువ్వు గెలుస్తావు. హల్లెలూయా. నువ్వు ఓడిపోతున్నావు, ప్రతి విషయంలో ఓడిపోతున్నావు. కాబట్టి నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే ఎవరి మాట మాట్లాడాలా? దేవుని మాట ఎత్తి మాట్లాడు. ఏం మాట్లాడాలమ్మా? దేవుని మాట ఎత్తి మాట్లాడు. చెప్పు, పక్కన చెప్పు, దేవుడి మాట ఎత్తి పట్టుకొని మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటను చెప్పు, ఎత్తి పట్టుకొని మాట్లాడతాను. మాట్లాడండి. ఆమేన్, హల్లెలూయా. తాకి చెప్పండి, అలా తాకి చెప్పండి. ఆ పక్కన వాళ్ళు తాకి చెప్పండి అంతే. దేవుడు మాటను ఎత్తి పట్టుకొని మాట్లాడతాను. ఆమేన్. ఎప్పుడైతే దేవుని మాటను ఎత్తి పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడారో సాతాను నోరు మూసాడు. దేవుని స్తోత్రం. నువ్వు నీ మాటల ఏటండి బాధలు, ఏటండి కష్టాలు, నవ్వుతూ డ్యాన్స్ వేస్తున్నాడు. అదే దేవుడి మాట ఎత్తిపట్టి చెప్పినప్పుడు ఆడేం చేయగలడు? నోరు మూసేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ దేహము నా దేహము ఇది దేవుడిచ్చిన దేహము. హల్లెలూయా. ఈ దేహం మీద ఎవరికి అధికారం లేదు, ఎవరికి లేదు. ఇది నా తండ్రి నువ్వు నమ్మి మాట్లాడినప్పుడు ఆడు ఓడుతాడు. అందుకని ఏటో తెలియట్లేదండి, ఏటో ఈ పరిస్థితి అంటే ఇంకా నిరసించిపోతాం అనమాట. అందుకే ఏమంటే అద్భుతం ఎలా జరుగుతుంది తెలుసా? దేవుని మాట నమ్మినప్పుడు అద్భుతం జరుగుతుంది. దేవుడి మాట నమ్మినప్పుడు. పేతురు రాసిన పత్రిక చూడండి. అద్భుతం ఎలా జరుగుతుంది, స్వస్థ ఎలా వస్తుంది? దేవుడి మాట వినాలా, దాన్ని నమ్మాలా. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో మధ్య భాగంలో మనం చదువుదాం. ఆయన పొందిన గాయముల చేత, అదిగో ఆయన
గాయముల్లో మనకి ఏముందండి? స్వస్థత ఉన్నది. ఆ గాయములు నా కొరకే, నా పాపముల కొరకే ఆయన కార్చిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలుగుచున్నది, నేను పొందుకుంటున్నాను అని నమ్మినప్పుడు ఖచ్చితంగా స్వస్థత జరుగుతుందట. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాటనే పౌలు అక్కడ అన్నాడు. స్వస్థత పొందుకుంటామంట, ఇక్కడ పొందేసామని నువ్వు నమ్మాలంట. దేవుని స్తోత్రం. 53వ కీర్తన, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలు బట్టి, మన దోషం బట్టి, మన సమాధాన శిక్ష అతని మీద, అందును బట్టి అతడు పొందిన దెబ్బల చేత ఇప్పుడు ఏమవుతుంది? మనకు స్వస్థత కలుగుచున్నది. అక్కడేమన్నాడు? నొందితేమి, ఇక్కడ కలుగుచున్నది, అక్కడ పొందేసుకున్నాం అన్నాడు. అలా నమ్మగలగాలి మనం. దేవుని స్తోత్రం. ఆ నమ్మగలగడానికే ప్రభువా నా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది బలవంతుడిని బంధించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నారు. మళ్ళీ వాడొచ్చాడు, మళ్ళీ వాక్యం ఉపయోగించాడు, మళ్ళీ వాడొచ్చాడు, మళ్ళీ వాక్యం ఉపయోగించినప్పుడు ఇంకా వాడు ఏమంటే ఇక 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 వాక్యం చెప్పడం కాదు, గద్దించాలి. ఇప్పుడు ఏం చేయాలా? గద్దించాలి. ఒకటి చెప్పు, నోరు మూసుకున్నాడు. 2 చెప్పు, నోరు మూసుకున్నాడు. ఇప్పుడు 3వసారి ఇంకా చెప్పకూడదు, ఆజ్ఞాపించాలి. ఏం చేయాలా? ఆజ్ఞాపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించారు. చూడండి, ఇక్కడ గద్దించాడు. చూడండి ఏమంటే 4వ అధ్యాయం చివరి మాటలో 10వ వచనంలో ఉంటుంది. యేసు వానితో సాతానా పొమ్మ అన్నాడు. అంతే. ఏమన్నాడు? చేప అంటాం కుక్కనే. ఆ చీపు అంటాం, కుక్కని అంటాం కదా. అలాగా ఆ సాతాను గడిని ఏమంటున్నాడు? సాతానా, సాతానా, సాతానా వెళ్ళిపోవా, సాతానా మెల్లిగా వెళ్ళిపోవా, నేను భరించలేను, ఇంకా వెళ్ళిపో సాతానా. అలా అనకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమనాలా? సాతానా పో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది సిగ్గులేనాడు, అలాగ అనకపోతాడు. వెళ్దాం. అది ఎప్పుడు అనగలవంటే నువ్వు దేవుని శక్తితో నింపబడినప్పుడు. అప్పుడు అంటావు, ప్రభు ఆయన నీ దేవునికి మొక్కే, ఆయనను మాత్రమే సేవించాలని రాయబడి ఉన్నదన్నాడు. వెంటనే సైతాన్ గాడు ఏమైపోయాడు? అప్పుడు విడిచిపోగా ఇప్పుడు ఆయనకి ఏ పరిచర్య వచ్చింది? దేవదూతల పరిచర్య. అంటే దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వచ్చండి? దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. ఎంత గొప్ప విషయమో. హల్లెలూయా. దేవదూతలు వచ్చి నీకు, నాకు, మనకు అలసిపోయినప్పుడు, బాధలో మన కోసం దేవుడు దేవదూతలనే పంపి మన పరిచర్య చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా అండి. కాబట్టి లూకాసు వార్తలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. అదిగో ఏ బలంతో వచ్చాడు? ఆత్మ బలముతో గలిలేలో అడుగు పెట్టాడు కనుక ఇక అక్కడి నుంచి ఆయన పరిచర్యలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలన్నీ జరుగుతూ వచ్చాయి. హల్లెలూయా. ఈరోజు నీ ద్వారా కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, నీ కుటుంబం బాగుపరచబడాలి, నీ కుటుంబం ఆనందంతో ఉండాలి, నీ కుటుంబం సమృద్ధితో ఉండాలి, నీ కుటుంబం చీకటి అంతా తొలగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబంలో నెమ్మది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అదంతా కావడానికి నువ్వేం చేయాలంటే నువ్వు దేవునితో గడపాలి. ఎవరితో గడపాలా? దేవునితో నువ్వు గడిపితే, దేవుని నువ్వు ప్రార్థన చేయి, దేవుడితో నువ్వు మాట్లాడు. ఏమంటే దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే నీ ఇంట్లోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. దేవుడి సన్నిధిలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీ రూములో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే అంటే దేవుడు అక్కడికి వస్తాడు, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ముందు శక్తిని పొందుకో, బాప్తిసం తీసుకుని నువ్వు శక్తిని పొందుకో, బలమును పొందుకో, దేవునితో ఏంటంటే సహవాసం చేయాలా. ఇలా చేసినప్పుడు దైవ దర్శనం పొందుకుంటాం. ఎప్పుడైతే దైవ దర్శనం పొందుకుంటామో సాతానుని, బలమైన సాతాను గడిని ఏం చేయగలుగుతాం మనం?
బంధించగలుగుతాం. అంతేగాని సునామలో బంధిస్తానంటే నీలో ఏం లేదు, శక్తి లేదు. అందుకని ఆడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు, ఎగతాళి చేస్తాడు, ఎటకారం చేస్తాడు. మత్తయి సువార్త 4:10లో యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారండి? గద్దించాడు ఆయన. హల్లెలూయా. అండి 11వ వచనంలో ఆడు ఏమైపోయాడు? పారిపోయాడు కదా. మత్తయి సువార్త 4:23లో నువ్వు నేనండి అవన్నీ ఎవరికి పరిచయం చేసుకోక్కర్లేదు. నేను యేసుప్రభుని నమ్ముకున్నా, యేసుప్రభుని పరిచయం చేసుకోక్కర్లేదు. ఎప్పుడైతే దేవుడు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటినీ నువ్వు దర్శనం పొందుకొని సాతాన్ని బంధించాలి. నువ్వు ఏం చేయాలమ్మా? నీ ఇంట్లో దరిద్రాన్ని, నీ ఇంట్లో కష్టాన్ని, నీ ఒంట్లో రోగాన్ని, నీ ఇంట్లో సమస్యల్ని అన్నిటిని నువ్వేం చేయగలగా? దైవశక్తి పొందుకొని నా ఇంటిలో దరిద్రము నుండి నా ఇల్లంతా విడుదల పొందుకున్న గాక, నేను ఆరోగ్యం పొందుకుందును గాక, నా కుటుంబంలో నెమ్మది పొందుకుందు గాక అని నువ్వు చెప్పాలి. పక్కన చెప్పు, నీవు నెమ్మది పొందుకుందు గాక. నీవు ఎలా చెప్పు? నువ్వు నెమ్మది పొందుకుందు గాక. అలాగంటే ఆడు వింటాడు, పక్కనుండి ఆడు వింటాడు. ఆడెక్కడ పోతాడు? నువ్వు నిజంగా చెప్తున్నావంటే ఆడు భయం వేస్తుంది. కొంతమంది ఏదన్నా చెప్పమంటే ఏం చేస్తారు? ఎటకారం ఎలాకోలంగా చెప్తారు. దానికి ఎవడన్నా భయపడతారండి? భయపడ్డా. అందుకే కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఎలా చెప్పాలో తెలుసా? అమ్మా మీ ఇంట్లో ఏదో ఎవరో చేశారంటే ఒకసారి రమ్మనమ్మా అంటాడు. ఆడేడి అనగానే వెంటనే అందరూ ఏమైపోతారు? స్టడీ అయిపోతారు అండి. వెంటనే ఆడు ప్రతాపం చూపించిన మనకు కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. ఏమండి, దెయ్యాల మీద, దురాత్మ అంధకార శక్తి మీద మనకు అధికారం ఇచ్చాడని నమ్మి మనం చెప్పాలి. నీ ఇంటికి నెమ్మది వచ్చును గాక. చెప్పండి. నీ ఇంటిలో దరిద్రము పోవును గాక, నీ ఇంటిలో రోగము వెళ్ళిపోవును గాక. చెప్పండి. నాకు నెమ్మది వచ్చును గాక, నాకు విడుదల వచ్చును గాక, నా ఒంటిలో ఉన్న చీకటి తొలగిపోవును గాక. సాతానా, నన్ను నీవు బాధించడానికి నా మీద నీకు అధికారము లేదన్న ప్రభు చెప్పాడు. ఆమేన్. ఇలా చెప్పండి. నా ఒంటి మీద చెప్పండి, నీకు ఏమాత్రము అధికారము లేదని నా ప్రభు చెప్పాడు. ఆమేన్. ఎవరు చెప్పారు? ఆమేన్. హల్లెలూయా. ఆయన పేరు చెప్పండి అంతే. నా ప్రభు యేసు చెప్పాడు. నా ప్రభు యేసు చెప్పాడు. ఏసే మాట వింటున్నాడు గడ. నువ్వు అలా చెప్పట్లేదు. నువ్వు పిరికిదానిగా, బలహీనరాలిగా మాట్లాడుతుంటే ఆడు నాట్యం వేసుకొని చిందులు చేస్తూ ఉన్నాడు. మన సంఘం ఎలాగ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరిని పట్టేస్తున్నాడు. ఆడు పట్టేసి ఒక్కొక్కరికి గొడవలు ఆడుతున్నాడు, ఒక్కొక్కరికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే చోటు ఇచ్చేసాం. ఏం చేస్తాం? అపవాదికి చోటు ఇవ్వకండి. మరి ఏం చేయాలా? గద్దించండి అండి అన్నాడు. ఏమన్నాడు? గద్దించండి. అప్పుడు ఆడు మీ దగ్గర నుంచి పోతాడంటే వెళ్ళిపో, బలహీనత వెళ్ళిపో, దరిద్రమా వెళ్ళిపో, అప్పులు వెళ్ళిపో, అనారోగ్యం వెళ్ళిపో అంటే వెళ్తుందట్టి. కుక్కనే ఏమంటారు? కుక్కని ఎక్కడని చూసి కుక్క వెళ్ళిపో అమ్మా, కుక్క వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్దా? ఏమనాలా? చే అని గట్టిగా అన్నాడు. కర్ర ఏదానండి. ఏదమ్మా? కర్ర ఏదానండి. కర్ర అంటే దానికి అర్థమైంది. ఏసంటే నీకు అర్థం అవ్వట్లేదు. దేవుని స్తోత్రం. నా యేసుతో చెప్తున్నాను, నా యేసుని బట్టి చెప్తున్నాను, యేసునాలో పో. మెయిన్ అంతే, పోతుంది. హల్లెలూయా. నీతో నువ్వు మాట్లాడుకో. నా ప్రాణమా, నాలో నువ్వు ఎందుకు కృంగుంటున్నావు? యేసు వాక్యం చేత ఇప్పుడే నువ్వు బలం పొందుకో అని మనం మాట్లాడినప్పుడు మన ఆత్మ కూడా, మన ప్రాణం కూడా, సోలిపోయిన ప్రాణం ధైర్యం పొందుతుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య దగ్గర ఏది పొందుకోవాలన్నా దేంతో పొందుకోగలమంటే విశ్వాసము. చెప్పండమ్మా, దేంతోరా? విశ్వాసము. అందుకే చూడండి మత్తయి సువార్త 4:23లో అంతే. నువ్వు ఎవరికేం చెప్పక్కర్లేదు. నీవు బాగుపడితే చాలు, నీ ఇంటికి బోల్డ్ మంది వస్తారు. దేవుని స్తోత్రం. నీకు డబ్బులు, నువ్వు బాగుపడి నువ్వు అందంగా ఉన్నావంటే చాలు, ఎవరికి చెప్పక్కర్లేదు. నీటికే జనాలు లైట్ కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు ఎలా బాగుపడ్డావో అమ్మా.
అనుకోవడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు బాగుపడ్డావంటే ఎవరికి చెప్పక్కర్లేదు, నీ ఇంటికి జనాలు లైన్ కట్టేస్తారు. దేవుని స్తోత్రం. నీవు ప్రార్థన చేస్తుంటే, గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే జనులు నీ దగ్గరికి పరుగులు పెడతారు. యేసు ప్రభు ఎప్పుడైతే కార్యాలు చేశాడో ఆయన కీర్తి, అంటే ఈ మధ్యన కొంతమంది కటౌట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళ కోసం, అనేక కోసం తెలియాలని. కానీ యేసు ప్రభు ఏమండి ఆ శక్తిని పొందుకుని నువ్వు నిలబెడితే నువ్వు ఎవరికి తెలియవలసిన పని లేదు. నీ ద్వారా జరిగే కార్యాలన్నిటినీ ప్రజలు ఏం చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాయంట. అందుకే అక్కడ చూడండి 4:23 ఏముందండి, మత్తయి సువార్త 4:23 అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన కీర్తట, అదిగో ఆయన కీర్తి అంతా ఏమైపోయిందట, మొత్తం అన్యజనుల దేశం అంతా వ్యాప్తి చెందిపోయింది ఆయన చేసిన కార్యాలు. అంతే, దేవుడు నువ్వు ఆయన పక్షంగా ఉన్నప్పుడు మన కీర్తిని ఆయనే వృద్ధిపరుస్తాడు. హల్లెలూయా, విస్తరింపజేస్తాడు. మత్తయి సువార్త 16:21-19 భూమి మీద అప్పుడు మనకి ఏమొస్తుందంట, అధికారం వస్తుందట. అమ్మ ఏమొస్తుందమ్మా, అధికారం. చెప్పాను కదా, మనం ఎప్పుడైతే శక్తిని పొందుకుంటామో మనకి దేవుడు ఆ తర్వాత మనకు అధికారం ఇస్తాడండి. ఎప్పుడైతే బలవంతుని బంధించామో అటు కార్యాలను లయపరిచామో ఇప్పుడు దేవుడు మత్తయి సువార్త 16:21 ఉన్నట్టుగా మనందరికీ అధికారం ఇస్తాడట. హల్లెలూయా. అమ్మాయి మత్తయి సువార్త 16 అధ్యాయంలో అక్కడ మనం చూసుకున్నట్లయితే 18వ వచనం ఇలా ఉంటుంది, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్తున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకమందు దేన్ని విప్పబడుతుందో అది పరలోక బంధించబడుతుంది. అంటే నువ్వు బంధిస్తే అది బంధించబడుతుందట. నువ్వు భూలోకంలో అదే చెప్పాను, అందుకే మనం ఏదైతే బంధిస్తామో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే ఇక్కడ విప్పుతున్నామో పరలోకంలో విప్పబడుతుంది. అంత అధికారం మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మనమే ఏం చేయట్లేదంటే ఏమండి, అది మనం ఉపయోగించుకోవట్లేదు. అందుకే అంటే 17:21 చదవండి. 17:21 మీకు ఆవగింజంత, అందుకే అంటాడు 20, మీ అల్ప విశ్వాసం చేతనే ఇది జరగలేదు, కానీ మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే నీడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎవరికి ఉండదు? విశ్వాసం ఉన్న వారికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదని అప్పుడు చెప్పాడు. కానీ మనలో ఏముండదంటే విశ్వాసం కనపడదు. అందుకే దేవుడితో గడిపితే మన విశ్వాసం ఏమవుతుందంటే వృద్ధిపరచబడుతుంది. అందుకే ఈరోజు నేను చెప్తున్నాను, మనం పొదగడం అంటే ప్రార్థించడము, వదగడం అంటే విధేయత చూపడము నువ్వు నేర్చుకోగలిగితే అప్పుడు విశ్వాసము విధేయత ద్వారా గొప్ప కార్యములు మన జీవితాల్లో చేస్తాడు. అందుకే మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు 3:19 ఏమండి, సమూయేలు మాటల్లో ఏది కూడా తప్పిపోలేదట. ఎవరి మాటలో? సమూయేలు మాట్లాడాడట. ఈ దేవుని ఏమండి ఆలోచన ప్రకారం ఆయన మాట్లాడితే ఏ మాట జరగకుండా ఉండలేదండి, అన్నీ జరిగాయంట. దేవుని స్తోత్రం. జరిగేలేదా అంటే దేవుడు నీకు నాకు తోడై ఉంటే మన మాటల్లో ఏది కూడా ఏమవుదో తప్పిపోదు, ఆయన అద్భుతాలు చేస్తాడు. అందుకే చెప్పండి, అక్కడ రాయబడింది మీకు అసాధ్యమైనది ఏదియో అని ఉండదు. చెప్పండి, నీకు అసాధ్యమైనది ఏది? అలా చెప్పు, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నీకు విశ్వాసం ఉంచగలిగితే చెప్పండి, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నాకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఎందుకు అసాధ్యమైనది ఉంటున్నాయంటే నీలో నాలో ఏమండి ఇంకా దేవునితో గడిపే అనుభవం మనకి
ఉండటం లేదు. అందుకే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకంటే దేవుడి దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళడానికే కానీ నాశనం చేయడానికి కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. ఎలాగ ఉండాలని కాదు, ఆయన కొరకు ప్రత్యేకంగా ఉండాలని, ఆయనతో నడవాలని, ఆయన చేసిన కార్యాలు మన చేత చేయించాలని, ఆయనకు వచ్చిన పేరు మనకివ్వాలని, ఆయనకున్న హోదా మనకివ్వాలని, ఆయన రేంజ్లో, ఎవరి రేంజ్లో అమ్మా? మన రేంజ్, ఆయన రేంజ్లో ఉండాలని కోరుకుంటున్నాడు. మనమేమో అంటే ఆ చీకటి అంటే అపవాది చెప్పండి, ఆ నాశనం చేసేవాడు, ఆడు తగలెట్టేసేవాడు, ఆడు మనలను అంటే చంపేసేవాడు. ఆడు మాట్లాడదు. దేవుని స్తోత్రం. ఎవరు మాట్లాడదాం? మన తండ్రి మాటలు వేద్దాం. హల్లెలూయా. మన దేవుని మాటలు విందాం. మన దేవుడు అంటున్నాడు, నిన్ను అనాదిగా నేను విడిచిపెట్టాను, నీకు తోడుగా ఉన్నానమ్మా, నేను కోరుకున్నాను, నా రేంజ్లో, నా స్థితిలో నేను పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన స్థితి ఎలా ఉండాలట? ఆయనకి తగ్గట్టుగా ఉండాలంట. అంతే కదా. మనము ఆయన పిల్లలం అయ్యాం. ఆయన పిల్లలకి మన స్థితిగతి ఎలా ఉండాలా? ఆయనకి తగ్గట్టుగా ఉండాలా, పౌరుషంగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా, ప్రేమగా ఉండాలా, విశ్వాసంగా ఉండాలా. చెప్పండి, వాక్యాన్ని అనుసరించేవారిగా ఉండాలి. అప్పుడే కదా ఆయన పిల్లలు అవుతాం. అందుకే యేసుక్రీస్తు శక్తిని పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను మనము వచ్చి వెళ్ళిపోయేవారు కాదు, ఆయనతో సాహసం చేయండి. ఆయనతో సాహసం చేస్తే నీకు శక్తి రావడమే కాదు, మేలు కూడా కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? నువ్వు అంతేగాని ఏదో ప్రార్థనలు పెట్టించేసుకుంటున్నానండి, ప్రార్థనలకు వెళ్ళిపోతున్నానండి, ఏదో వాక్యం వినేస్తున్నానండి, ఇవన్నీ కుదరదు. ఎందుకంటే పై వ్యాసాలు చూసేవాడు కాదు మనోడు. మన తండ్రి పై వ్యాసాలు చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు. అందుకే ఆయన మాటల చేత నీ హృదయం, ఆయన మహిమ చేత నీ హృదయం, ఆయనతో నీ హృదయం నింపబడితే నీ కుటుంబానికి నెమ్మది, సంతోషం, సమాధానం. నీ కుటుంబంలో చీకటి శక్తులు అన్నీ ఏమైపోతాయంటే పారిపోతే నువ్వు నూతన సృష్టిగా అవుతావు. ఒకవేళ నీళ్ళు ఏమి లేకపోయినా అని అంటాడు, కలుగుగాక అంటాడు. ఏమంటాడు? నా కుమారుడి కలుగుగాక, నా కుమార్తె కలుగుగాక, 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 కలుగుగాక అంటే చెప్పండి, నూతన సృష్టిగా మార్చిపడిపోతావు. ఎలా మార్చిపడిపోతావు? నూతన సృష్టిగా మార్చిపడతావు. ఆ నూతన సృష్టిలో ఆయన ఆనందించాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు కష్టాలు పడుతున్నావు, ఇరుకులు పడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు, శోధనలు పడుతున్నావు, నిందలు పడుతున్నావు, ఇవన్నీ చూసి ఆయన బాధపడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే ఆయన రేంజ్కి తగ్గట్టుగా నువ్వు నేను ఉండాలనుకుంటున్నావు. ఎలా ఉండాలమ్మా? ఆయనకు రేంజ్కి తగ్గట్టుగా ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు సైతాను భాగవతం మనకు తెలిసింది. ఆడు భాగవతాలన్నిటినీ మనం ఏం చేయాలా అంటే, ఆడ కుట్రలన్నిటిని ఏం చేయాలా, ఆడ ఆలోచనలు అన్నీ ఏం చేయాలంటే లయము చెయ్యాలి. ఏం చేయాలా? యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. సాతాను